భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం అశవరావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ విప్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తప్పు చేసినా ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందని, ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెట్టి తీరా ఒక్క గ్రామంలో కూడా పథకాలు అమలు చేయలేదని, అది కూడా అందరికీ కాదని వారి మనుషులకు మాత్రమే పథకాలు వచ్చేలా చేసుకున్నారని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ గ్రామ సభలు పెట్టారని, కాంగ్రెస్ నాయకులను చూసుకొని అత్యుత్సాహం చూపించే అధికారుల పేర్లు పింక్ బుక్కులో రాయటం జరిగిందని, వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని అన్నారు. విస్తృత స్థాయి బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో నిన్న జనవరి 26వ తేదీన గ్రామ సభలో కాంగ్రెస్ పార్టీ గూండాలు చేసినటువంటి మా నాయకులపై చేసినటువంటి దాడిని ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతూ తీర్మానం చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఇటువంటి దాడులకి ఉడతూపులకి తాటాకు చప్పులకి భయపడేటువంటి సైనికులు కాదు మా గులాబీ సైనికులు, కేసీఆర్ గారి వారసులు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి తమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక బోర్ల బొక్కల పడి మా నాయకులు ప్రజల పక్షాన నిలబడి అమాయకులు ఈ ప్రాంతం అంతా కూడా గిరిజనులు ఆదివాసులు ఉండేటువంటి ప్రాంతం కాబట్టి వారి పక్షాన నిలబడి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి అని చెప్పేసి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మా పైన భౌతిక దాడులు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేకపోతే మేము అమలు చేయలేము, మా వల్ల కాదు అని చెప్పేసి బహిరంగ క్షమాపణ చెప్పి చంపలేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ప్రజాక్షేత్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రజలందరూ కూడా తిరస్కరించారు మన గ్రామ సభల ద్వారా. అయినా బుద్ధి తెచ్చుకొని అవకాశం ఇస్తే మంచి పరిపాలన చేయడం చేత కాకపోతే దిగిపోండి. కానీ మీ ప్రజాపాలన చెప్పి గొప్పలు చెప్పుకొని ప్రజల్ని నయవంచన చేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో చూస్తూ ఊరుకోదు. ప్రజల పక్షాన ఎప్పుడు కూడా నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఏది చేసినా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజాక్షేత్రంలో నీ సంగతి ఏందో తేల్చడానికి సిద్ధంగా ఉంది. ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ గుర్తింపులకు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కార్యకర్తలు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తులో రానున్నది మన ప్రభుత్వమే. మీరందరూ మొన్ననే గ్రామ సభలో చూసారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఏ విధంగా తిరస్కరించారు. రేపు 100 సీట్లు గెలవడం ఖాయం. బీఆర్ఎస్ పార్టీ 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఆ స్ఫూర్తితోని మీరందరూ కూడా ముందుకు నడవాలి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదని, కానీ కేసీఆర్ అడగకపోయినా ఎన్నో పథకాలు అమలు చేశారని, కానీ ప్రజలకు ఆశ చూపించి మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజా పాలన పేరిట రాక్షస పాలన నడుస్తుందని, అడిగితే దాడులకు పాల్పడుతున్నారని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. అదే రకంగా మా రవి గారికి జరిగింది కూడా తెలుసు. అదే రకంగా 28వ తారీఖున మీటింగ్ పెడతామని జిల్లా అధ్యక్షులు ఆదేశాలు వారం రోజుల నుంచి జారీ చేశారు. సరే చంద్రబాబు మండలం పెడదామని చెప్పడం జరిగింది. అదే రకంగా జిల్లా అధ్యక్షులు అన్ని మండలాలు కూడా ఆయన టైం బట్టి అన్ని నియోజకవర్గాలు మీటింగ్ పెట్టారు. ఇంకా మా నియోజకవర్గాలు ఇంకా 3 మండలాలు ఉన్నాయి. అనపరెడ్డిపల్లి ఉంది. కానీ అనపరెడ్డిపల్లిలో ఇదే రోజు సాయంత్రం పెడతామని అక్కడ అధ్యక్షులతో మాట్లాడితే అధ్యక్షులు నిన్ననే ఆపరేషన్ హైదరాబాద్లో బాగా 3 రోజులు హైదరాబాద్లో ఉండి నిన్న వచ్చాక తర్వాత పెడతాం సార్ అని చెప్పారు. అందుకని చేయడం జరిగింది. అదే రకంగా కార్యకర్తల అన్ని మండలాలు మనోధైర్యం చెప్పడం కోసం మన రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు జిల్లా అధ్యక్షుడికి ఆదేశం ఇవ్వడం జరిగింది. అదే రకంగా